హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. తెలంగాణ వంటిల్లో ఈరోజు కుడుములు, పొడి బియ్యం పిండి 1.5 గ్లాస్, ఇడ్లీ రవ్వ 1.5 గ్లాస్, మనం ఇడ్లీలకు చేసుకునే రవ్వ 1.5 గ్లాస్, అంటే నాకు 1/2 kg ఉంటుందండి గ్లాస్. 1.5 గ్లాస్ బియ్యం పిండి, 1.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ, 3 గ్లాసులు. 3 గ్లాసులు ఒలిచి ఉడకపెట్టుకున్న అనుముల గింజలు, ఉల్లికూర, కొత్తిమీర. ఉల్లికూర నేను కాడలతో సహా వేశాను. ఇది అప్రాక్సిమేట్లీ 3/4 kg ఉంటుందండి. 2 టీ స్పూన్ల జీలకర్ర. ఇందులో పసుపు అనేది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇందులో 200 గ్రామ్స్ పచ్చిమిర్చి, 50 గ్రామ్స్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. మనం తీసుకున్న దానికి 1 గ్లాస్కు ఇలా 1 స్పూన్ నిండుగా వేసుకుంటే కరెక్ట్గా అయిపోతుంది. నేను దీనికి మొత్తంగా 8 స్పూన్ల కారాన్ని యూజ్ చేస్తున్నా. కారంలో ఉప్పు వేసుకున్నాను కనుక పైనకెళ్ళి కొంచెం సరిపోయేంత సాల్ట్. ఆల్రెడీ ఇవన్నీ మనకు పచ్చివే కదా, ఈ పదన సరిపోతుంది కలుపుకోవడానికి. లేదు అంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి, చల్లటి నీళ్ళు కాదు, ఇలా వేడి నీళ్ళు. మనం ఇప్పుడు అన్ని వేసి కలుపుకుంటే ఇంత ముద్దకొచ్చింది. జస్ట్ కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పిండంతా బాగా కలిపాగా ఇలా చేసుకోవచ్చు, కుడుముల షేప్లో కూడా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు. ఇది ఇడ్లీ కుక్కర్. ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసి మధ్యన ఒక ప్లేట్ వేసుకోవాలి. దానిపైన ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇలా మనము స్టీమ్ పైన ఉడికించుకోవాలి. ఈ కుడుములు అనేది టైం టేకింగ్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇలా అన్ని ఆర్గనైజ్ చేసుకొని లిడ్ తోటి కవర్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ కుక్కర్కి అయితే ఇది విజిల్ కూడా వస్తుంది, అదర్వైజ్ మనం టైం చెక్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఉడికిపోయినాయండి ఇవి. తీసుకొని ఇలా ఆయిల్లో డిప్ చేసుకొని తినాలి. చాలామందికి ఎలా తినాలో తెలియదు ఈ కుడుములు. జస్ట్ మనం ఇప్పుడు డిప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు అయితే మనం ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. మనకు సీజనల్ బట్టి ఇవి వస్తుంటుంది. అనుములు అయితే ఎప్పుడు దొరికేది కాదండి. ఇది మనకు ఆయిల్ లెస్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ కూడా. సో మనకు వేడిగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు ఎలా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది తెలంగాణలో చాలా స్పెషల్ అనుప కుడుములు. మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా? మీరు ఎలా చేస్తారు? థ్యాంక్ యూ.